ఈ aspect లో ఇప్పటికి every month NH వరకు రివ్యూ చేస్తుంటాం. అంటే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేసి ఆ రోడ్స్ చేయడం, రోడ్ సేఫ్టీ మీటింగ్ లో ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ మీటింగ్ రెండిట్లో కూడా వాళ్ళకి కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము దట్ ట్రాఫిక్ డైవర్షన్ అండ్ సేఫ్టీ పరంగా కూడా. సో దట్ వాళ్ళు సైడ్ లో ఓపెన్ చేసిన రోడ్స్ కి బ్యారికేడింగ్ పెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళకి రీజన్ కూడా నేను కూడా నోటీస్ చేసి వాటరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద పెనాల్టీస్ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పెనాల్టీస్ కూడా ఇస్తారు. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఆన్ సంగారెడ్డి రోడ్. ఎందుకంటే 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్లో పోలేదు ఇప్పుడు వెహికల్. 3 గంటలు జామ్ ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్ అనే క్వశ్చనే లేదు కలెక్టర్ గారు. మై క్వశ్చన్ ఈజ్ రోడ్ సేఫ్టీలో మీరు అంతా వరి కావాల్సింది అక్కడ మనం ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం గురించి నేను మీకు కూడా 2-3 సార్లు మీటింగ్లో చెప్పాను. మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ పొల్యూషన్. మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని నేషనల్ హైవే మీద ఇస్నాపూర్ చౌరస్తాలోనో, లకడారం చౌరస్తాలోనో, సంగారెడ్డి చౌరస్తాలోనో ఈ 6 నెలల నుంచి రోడ్డు పని నడుస్తున్న నుంచి ఎప్పుడన్నా ఎయిర్ పొల్యూషన్ చెక్ చేసినారా? చేస్తే ఎంత వచ్చింది? వస్తే ఒక మీటింగ్ ఏమైనా వాళ్ళు తీసుకొని బాబు దీస్ ఆర్ ద ఆల్టర్నేట్ రెమెడీస్ అని చూడండి కలెక్టర్ గారు. ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్, ఒక సజెషన్ మాత్రం. రెండోది ప్లాస్టిక్ డంప్ యార్డులు మున్సిపాలిటీలలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 చోట్లలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. 3 కలెక్టర్లకి మున్సిపాలిటీలకు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఏమనంటే ఆ పిల్లోడు అంకురా కింద ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అతను ఏమడుగుతున్నాడు, మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, ప్లేస్ ఇస్తే మొత్తం చెత్తలోంచి ప్లాస్టిక్ని మేమే సెపరేట్ చేసి చెత్తలోంచి డీజిల్ తయారు చేస్తామని ల్యాండ్ కావాలని అడుగుతా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే వేర్ వీ కెన్ రీసైకిల్ ద ప్లాస్టిక్ అని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే స్టార్టెడ్ దిస్ వన్. అక్కడ జిల్లా కలెక్టర్ గారు 1 ఎకరం స్థలం ఇచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలో సిద్దిపేట కలెక్టర్ గారి దగ్గర ఈ అప్లికేషన్ ఒకటి పెండింగ్ ఉంది. కలెక్టర్ గారు దయచేసి వీళ్ళని పిలిచి అంకురా కింద వీళ్ళకి ఒక 1/2 ఎకర్ ల్యాండ్ ఇస్తే మీరు ఎక్కడైతే డంప్ యార్డ్ దగ్గర చెత్త వేస్తా ఉన్నారో అక్కడ నుంచి మొత్తం ప్లాస్టిక్ని దే విల్ సెపరేట్ ఇట్. దే విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ టు అస్. దే ఓన్లీ స్టార్ట్ దేర్ ఓన్ ఎమిషన్స్ అండ్ దే విల్ ప్రొడ్యూస్ ద డీజిల్ ఫ్రమ్ ద ప్లాస్టిక్ వేస్టేజ్. ఇది కొంత మన మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ తగ్గించడానికి ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి సార్. నేను ఈ అబ్బాయి నెంబర్ ఇస్తాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హాజ్ హైర్డ్ దిస్ జెంటిల్మెన్. ఇది మన సంగారెడ్డి కూడా ఉపయోగపడుతుందో కలెక్టర్ గారు ఒకసారి చూడండి. డంప్ యార్డ్ దగ్గర ప్లాస్టిక్ డిస్పోజల్కి ఏమైనా ఉపయోగపడుతుంది. మా మెదక్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినారు. లాస్ట్ టైం మెదక్ జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినారు వరదలు వచ్చినప్పుడు. సో నేను ఒక 5 సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి, పిల్లికొట్టాల అనే ప్రాంతంలో ఉన్న సబ్స్టేషన్ లో ఏరియాలో ఉంది కాబట్టి అది మునిగిపోయింది అంటే దాన్ని ఒక వేరే ఏరియాలో కట్టమన్నారు. ఎమ్మెల్యే గారు కట్టడం అయిపోయింది అనుకుంటా. పిల్లికొట్టాల సబ్స్టేషన్ అవుతుంది. పిల్లికొట్టాలో ఒక సబ్స్టేషన్ ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మేడం. మిగతా ముఖ్యమంత్రి గారు చెప్పిన 4 ఒకటి రామాయంపేట బస్ డిపో ఎక్స్పాన్షన్ ఒకటి అడిగాం మేడం మీరు, అది చేస్తామని చెప్పారు సార్. అదొకటి చూడండి. రామాయంపేటలో ఒకసారి మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసి రామాయంపేటకు ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు, ఆన్ రికార్డులో చెప్పారు. 3వది వచ్చి మేడం, మెదక్ నుంచి బూరుగుపల్లి వయా రాజాపేట నుంచి కామారెడ్డికి పోయేటువంటి రోడ్డు మన వరదల్లో కొట్టుకుపోయినటువంటి రోడ్ని డబుల్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నట్టు వరద నిధుల కింద ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పినారు మేడం. కొంచెం ఈ 4 పనులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిపోయిన పనులు కాబట్టి కొంచెం మళ్ళీ అటు విలేజెస్కి పోయినప్పుడు మనకి ప్రజల నుంచి ఒక ఇబ్బంది వస్తుంది. దయచేసి ఇది ఒకటి చూడండి. చివరిగా సమ్మర్ వస్తుంది కాబట్టి సార్, జిల్లా మంత్రి గారికి మా విజ్ఞప్తి, కంపెనీస్ చాలా ఉన్నాయి సార్. మా దగ్గర సిగాచి అని సంగారెడ్డి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయింది, మీరు చూసి ఉంటారు. అదే రకంగా అతనూరాలో ఒక 2-3 ఫ్యాక్టరీలు బ్లాస్ట్ అయినాయి సార్. ఫైర్ ఇంజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్ మాకు. బ్యాడ్లీ నీడెడ్ అంటే ఇప్పుడు అర్జెంటుగా గుమ్మడిదల అనే ఒక దగ్గర ఒక కొత్త ఫైర్ స్టేషన్, ఒక ఫైర్ ఇంజన్ ఇవ్వడానికి కంపెనీస్ వాళ్ళు రెడీ ఉన్నారు సార్. కొంచెం స్థలం అలొకేట్ చేయమని అడుగుతున్నారు. గుమ్మడిదల ఈజ్ ద న్యూ మున్సిపాలిటీ సార్. అక్కడ ఇస్తే కంపెనీ సిఎస్ఆర్ కింద ఫైర్ ఇంజన్స్ ఇస్తామంటున్నారు సార్. కొంచెం ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సంగారెడ్డి కలెక్టర్ గారితో విజ్ఞప్తి, ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒకటి, పీసీబీ వాళ్ళు ఒకటి, మన ఆర్డీఓ గారిని ఒకసారి సిగాచి లాంటి ఇన్సిడెంట్స్ కానీ హత్నూరాలో బ్లాస్ట్ అయినట్టు కానీ కాకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇండస్ట్రీస్లో ఒకసారి ఒక సెపరేట్ మీటింగ్ పెట్టి ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది మేడం. మనకి కొంతమంది ఫైర్ ఇంజన్ సంఖ్య కూడా పెంచితే బాగుంటుంది అనేది ఒక సూచన వస్తా ఉంది. చివరిగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో ఒక విజ్ఞప్తి, పాత ప్రభుత్వము రామాయంపేటలో ఒక ఆర్డీఓ ఆఫీస్ మంజూరు చేసినామని ఆగమాగం వచ్చి ఓపెన్ చేసి పోయినారు. అసలు ఆర్డీఓ ఆఫీస్ ఉందా? రామాయంపేటకి ఆర్డీఓ గారు ఉన్నారా? దానికి స్టాఫ్ ఉన్నారా లేరా? అసలు లేకపోతే కొంచెం దయచేసి మీరన్నా ఒక ఆర్డీఓ గారిని, ఆర్డీఓ గారి కార్యాలయాన్ని మంజూరు చేపించి, ఎందుకంటే ఇది ఎలక్షన్స్ ముందు ప్రామిస్ లాగా కాకుండా
టెంపరీగా ఒక ఆర్డీఓని తీసుకొచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి షాల్వా కప్పి పోయినారు సార్. ఐ థింక్ ఎమ్మెల్యే గారికి బాగా తెలవాలి, ఇది ఫంక్షనింగ్లో లేనట్టున్నది. కాబట్టి కొంచెం అదొకటి దయచేసి స్టార్ట్ చేపిస్తే మన గౌరవం పెరుగుతుంది అనేది నా సూచన. అట్లే ఈవెన్ పటాన్చెరు ఆల్సో సార్, ఎలక్షన్స్ కంటే ముందు పటాన్చెరు కూడా ఒక ఆర్డీఓ ఆఫీసు ఆర్డీఓ గారిని మంజూరు చేసిరు సార్. అఫీషియల్లీ మంజూరు అయినాయి సార్. ఇవి ఇప్పటిదాకా ఇంకా ప్రాక్టికల్గా స్టార్ట్ అయినట్టు కనబడతలేవు సార్. కొద్దిగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే మా జిల్లాకు న్యాయం జరుగుతుంది సార్. లాస్ట్లీ సార్, దుబ్బాక కూడా చాలా కాలం నుంచి ఒక ఆర్డీఓ ఆఫీస్ కావాలని ఇది కొత్తది రిక్వెస్ట్ ఉంది సార్, మంజూరు చేయమని. ఇది ఒకటి చూడండి సార్. చివరి సార్, కొత్త మండలాలు చాలా వచ్చినాయి సార్ జిల్లాలో. ఇక్కడ కూడా హవేలీ గన్పూర్ వచ్చింది, చాలా మండలాలు వచ్చినాయి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన మండలాలకి ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇట్లా ఏ ఆఫీసులు మంజూరు కాలేదు సార్. ప్రైవేట్ బిల్డింగ్లలో, రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఉదాహరణకి రాయపోల్ అని మా సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్లలో నడుస్తుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ 4 రూమ్లలో పోలీస్ స్టేషన్ నడుస్తుంది సార్ ఒక రెంటెడ్ బిల్డింగ్లో. ఇట్ డస్ నాట్ సౌండ్ గుడ్ సార్. మన మండలాలు ఇచ్చినాం, వ్యవస్థను బాగా డెవలప్ చేస్తూ ఉన్నాం, ప్రజల వద్దకు పాలన అంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆధ్వర్యంలో మేము కోరుకునేది ఈ కొత్త మండలాలు ఏవైతే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో వచ్చినాయో ఆ అన్ని కొత్త మండలాలకి ఒక తహసీల్ కార్యాలయం, ఒక ఎంపీడీఓ కార్యాలయం, ఒక పోలీస్ స్టేషన్ రాష్ట్ర కేబినెట్లో చర్చించి మీరు కొంచెం వాళ్ళకి మార్గదర్శనం చేసి ఇవన్నీ మంజూరు చేపించిస్తే మాకు బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, ప్రజాప్రతినిధులుగా ఇందాక మా మెదక్ కలెక్టర్ గారు చెప్పినట్టు పైన చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతామని తెలియజేస్తూ, పోలీస్ మిత్రులకి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 2 సూచనలు సార్. ఈ వెహికల్స్ని మీరు బ్రీత్ అనలైజర్ చెకప్ కోసం కానీ, లైసెన్స్ కోసం కానీ చెకప్ చేసేటువంటి పరిణామ క్రమంలో కొంతమంది కానిస్టేబుల్ మిత్రులు ఎవరైనా తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళని పట్టుకునే సందర్భంగా కట్టెలు ఇసిరేయడము, లేకపోతే రన్నింగ్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలలో కొన్ని యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సార్. అట్లా ఎవరైనా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటే వదిలేయండి సార్. తర్వాత బ్యారికేడ్ వేసి ఉన్న దగ్గరైనా పట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. అనవసరంగా రోడ్డు మీద పడి చనిపోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతుంది, ఇట్ విల్ బ్రింగ్ సమ్ అన్యూజువల్ థింగ్స్ టు యువర్ డిపార్ట్మెంట్, చెడ్డ పేరు వస్తుంది సార్. అది కూడా దయచేసి చూడండి సార్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లైసెన్స్ ఇచ్చే కంటే ముందు ఏజెంట్లతోటి కాకుండా లైసెన్స్ తీసుకుంటే ఆయనకి రోడ్డు మీద పోయేటప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. 2 వీలర్ ఏంటంటే పోలీస్ సైరన్ వేసుకొని వస్తుంటే కూడా 2 వీలర్ ఆయన కరెక్ట్ మధ్యలోనే పోతుంటాడు సార్. ఆయన ఈ విల్ నాట్ గో ఐదర్ టువర్డ్స్ డివైడర్ ఆర్ విల్ నాట్ గో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఆయన మధ్యలోనే పోతాడు. ఇప్పుడు ఒక రోడ్డు డివైడర్ పక్కన ఉంది, ఇంకొక రోడ్ ఇక్కడ ఉంది, ఆ తర్వాత 2 వీలర్ పోవడానికి మార్క్ చేసిన వైట్ లైన్ కూడా ఉంది. కానీ ఏ 2 వీలర్ అతను కూడా ఈ ఫీల్ దట్ మొత్తం రోడ్లో సెంటర్లో పోతేనే కరెక్ట్ అనుకుంటాడు. అందుకని దయచేసి లైసెన్స్ ఇచ్చేటప్పుడు డిటిఓ గారు ఒక 2 నిమిషాలు రోజు సాయంత్రం లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ 50 మందిని కూర్చోబెట్టి 4 to 5 లైసెన్స్ ఎందుకు ఇస్తున్నాం, బండి ఎట్లా నడపాలి, ఎల్లో మార్క్ ఏంది, రేడియేటర్ సిగ్నల్స్ ఎక్కడైనా పెడితే సిగ్నల్స్ ఏం పెట్టినారు అనేది కొంచెం దయచేసి బ్రోకర్ల మీద డిపెండ్ అయ్యి లైసెన్స్ ఇవ్వకండి సార్. దేశంలో ఇందాక మా జైరాబాద్ ఎంపీ గారు కన్సర్న్ చెప్పినట్టు మేము కూడా 1,27,000 మంది ఆన్ అండ్ యావరేజ్న చచ్చిపోతున్నారు సార్. 1,27,000 మంది ఆన్ అండ్ యావరేజ్న ఈ దేశంలో పరాణం చనిపోతా ఉన్నారు సార్. ఇది దురదృష్టకరం సార్. ఇది ప్రివెంట్ చేయడానికి మా పోలీస్ మిత్రులకి, ఈ డిటిఓలకి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ ప్రజాపాలన, ప్రగతి పాలనలకి పోయినప్పుడు కొంచెం వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక నిమిషం మీరు ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్పండి. లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, మేము ఇప్పిస్తాం, బ్రోకర్లను ఆశ్రయించకండి, 2,000 అయితే 5,000 అయితే అని వాళ్ళు భయపడతా ఉంటారు సార్. ఆ ఫీజు 1,200 ఎంత ఉంటుంది, అవి కట్టుకోండి, మేము లైసెన్స్లు ఇప్పిస్తామని కొంచెం మోటివేట్ చేయండి సార్. ఎక్కడైనా మీరు చెకింగ్ పాయింట్స్ ఎక్కడ పెడతారో అక్కడ దయచేసి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారానే, డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్, బట్ మీ డిపార్ట్మెంట్ ద్వారానే హెల్మెట్లు కూడా పెట్టించి 500 ఫైన్ రాసి 500 రూపాయలకు ఒక హెల్మెట్ వాళ్ళకి ఇచ్చి పంపేయండి సార్. సో దట్ భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతామేమో ఒకసారి ఆలోచించండి సార్ ఈ అన్ని కార్యక్రమాలలో కూడా. సో లాస్ట్లీ సార్, ఫార్మర్స్కి వచ్చినప్పుడు సార్, ఫార్మ్ మెకనైజేషన్ అన్నాము, పంట మార్పిడి అన్నాము, సాయిల్ హెల్త్ కార్డ్స్ అన్నాము, రైతు బీమా అన్నాము, పిఎం కిసాన్ సమ్మాన్, ఇది చాలా చెప్తా ఉన్నాం సార్. బట్ ఎక్కడో రైతులు ఇంకా వాళ్ళు కోరుకున్నంత రీతిలో ప్రభుత్వం నుంచి వారికి సాయం అందుతలేదనే కొంచెం బాధ రైతులలో ఉన్నట్టుంది సార్. దీన్ని అడ్రస్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పరంగా పోతున్నటువంటి సందర్భంగా 6th పాయింట్ ఏదైతే మీరు రైతులు వ్యవసాయం అని చెప్పినారో, ఇది పోతున్నప్పుడు దయచేసి కొద్దిగా ఎక్కువ సమయాన్ని అధికారులు ఈ సబ్జెక్టుకి ఇచ్చి, రైతులంటే ఇక మనకు పట్టిలేని సబ్జెక్ట్ లాగా పోకుండా వాళ్ళు మనకు అన్నం పెట్టేది వీళ్ళే కాబట్టి దయచేసి వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సంగారెడ్డి కలెక్టర్ గారికి ఇంకొక విజ్ఞప్తి,
చాలాసార్లు మన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా ఇబ్బందికరమైన వార్తల్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం కలెక్టర్ గారు. కొంచెం వీటి మీద ఇన్స్పెక్షన్ పెంచాలని చెప్పాలి మన డిఓ గారికి. డిఓ గారిని రెగ్యులర్గా ఈ స్కూల్స్లలో లంచ్ డిన్నర్ చేయడమో, అక్కడ లేకపోతే బల్లులు పడ్డాయని ఇట్లా అని సంగారెడ్డి జిల్లాలో మన హాస్టల్స్ పైన కొంచెం ఎక్కువ వార్తలు వస్తున్నాయి కలెక్టర్ గారు. ఇవి కొంచెం డిఓ గారిని మనం అలర్ట్ చేసి దయచేసి ఈ హాస్టల్స్లో రోజు ఒక హాస్టల్ని విజిట్ చేసేలా చూస్తే బాగుంటుంది అనేది నాదొక సూచన మేడం.